హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. ఈ రోజు నాకెంతో చాలా స్పెషల్ డే అని చెప్పొచ్చండి. అంటే ఏ బర్త్డేనో, యానివర్సరీనో లేకపోతే ఇంకేదో అస్సలు కాదండి. ఇట్స్ జస్ట్ ఏ హాలిడే ఫర్ మీ అనమాట. సో హాలిడే అని ఎందుకన్నానో వీడియో మొత్తం చూస్తే మీకు అర్థం అవుద్ది. సో ఫస్ట్ అయితే ఇక్కడ పిల్లలు రెడీ అయిపోయారు, చూస్తున్నారు కదా ఇద్దరు. మొన్న ఇవి కొత్త షర్ట్స్ తీసుకున్నాను, మా చెల్లి హైదరాబాద్ వచ్చినప్పుడు జూడియోలో తీసుకున్న షర్ట్స్ అనమాట. ఆఫర్లో తీసుకున్నా కదా, ఆ షర్ట్స్ వేసుకున్నారు ఇద్దరు. సేమ్ ఇద్దరికి తీసుకున్నా, బట్ ఈ మధ్య వాళ్ళిద్దరు డిఫరెంట్ గా వేసుకోవడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. సో అలాగా ఇద్దరు వేరు కలర్స్ వేసుకున్నారన్నమాట. అండ్ ఇక్కడ పిల్లలు రెడీ అయిపోయారు కదా, ఎక్కడికి వెళ్తున్నారంటే వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నారన్నమాట. మావయ్య గారు పిల్లలు మనం వెళ్దాం తాతయ్య అని చెప్పి, మేము తీసుకెళ్తాం, మేము బిగ్ అయిపోయాము అని చెప్పి వాళ్ళ ముగ్గురు ఇంకా వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నారనమాట. సో వాళ్ళు జస్ట్ వాళ్ళకి కావాల్సినవన్నీ ఒక చిన్న బ్యాక్ ప్యాక్ లో పెట్టుకున్నారు. వాళ్ళ అన్ని కొన్నవి అవి ఇంకా స్వీట్ హాట్ ఇవన్నీ తీసుకొని వెళ్తారు కదా, అవన్నీ బ్యాక్ ప్యాక్లు పెట్టుకొని అన్ని పట్టుకొని ఇంకా వాళ్ళ తాతయ్యని తీసుకొని వెళ్తున్నారనమాట. ఇద్దరు కూడా చాలా బాగా చూసుకుంటారండి వాళ్ళ తాతయ్యని. అసలు మేమున్నా లేకపోయినా సరే వాళ్ళిద్దరు ఉంటే చాలు మావయ్య గారికి, అంత బాగా చూసుకుంటారన్నమాట. ఇలాగా పిలవడమే ఆలస్యం. తాతయ్య నన్ను అనుకుంటూ వెళ్ళిపోతారు, ఏం చెప్తే అది చేస్తారన్నమాట. చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. మావయ్య గారి గురించి అన్నీ తెలుసు వాళ్ళిద్దరికి. బాయ్ గైస్, బాయ్ మామయ్య. We just started and ట్రాఫిక్ బాగుంది, ఎండ బాగుంది, మిట్ట మధ్యాహ్నం స్టార్ట్ అయ్యాం కదా, మేబీ అందుకునే ఏమో. బట్ ప్రస్తుతానికి అవన్నీ ఆలోచించకుండా జస్ట్ డ్రైవ్ని ఎంజాయ్ చేద్దాము అని మాత్రం అనుకుంటున్నాం అనమాట. మంచి పాటలు పెట్టుకొని ఒకటి దారిలో ఒకటి కొబ్బరి బొండాలు తీసుకుందామండి, బాటిల్. సో కొబ్బరి నీళ్ళు తాక్కుంటూ డ్రైవ్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్దాం. ఎంతసేపు అయిందో వచ్చి బయలుదేరి, బట్ ఇంకా హబ్సిగూడలో కూడా ఇంకా దాటలేదు, సిగ్నలే దాటలేదు, అంత ట్రాఫిక్ ఉంది అండ్ ఫుల్ ఎండగా కూడా ఉంది కదండి. ఇంకొక స్పాట్ ఇప్పుడు ద వెరీ ఫేమస్ సంగీత్ సిగ్నల్. ఇది దాటాలంటే 3 సార్లు అన్నా సిగ్నల్ పడితే కానీ దాటం, అంత ట్రాఫిక్ ఉంది, మొత్తం ఫుల్ ట్రాఫిక్. సో ఇంకా డ్రైవ్ని ఎంజాయ్ చేసుకుంటూ అలా కబుర్లాడుకుంటూ వెళ్తూ ఉన్నాం అనమాట. యాక్చువల్లీ మేము వెళ్తుంది గచ్చిబౌలి, అటు సైడ్ ఒక పని ఉందన్నమాట మా వారికి, అందుకని వెళ్తున్నాము. అండ్ పని ఉంటే తప్ప జనరల్గా వెళ్ళము. బేసిక్గా మనకేంటంటే డైలీ ఒకేలాంటి లైఫ్ కొన్ని సంవత్సరాలుగా అలవాటు అయిపోతూ ఉంటుందండి, ఎస్పెషల్లీ ఫర్ లేడీస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఇంట్లోనే ఉంటాము, ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ, అత్తమామల్ని చూసుకుంటూ, ఇంట్లో పనులన్నీ చూసుకుంటూ, బాధ్యతలు చూసుకుంటూ, కరెక్ట్ టైంకి వీళ్ళకి ఇవి పెట్టామా అవి పెట్టామా, ఇది ఉందా అది ఉందా, వాళ్ళని అంటే పొద్దున్నే పిల్లల్ని రెడీ చేయి, వాళ్ళని స్కూల్కి పంపించు, హస్బెండ్కి రెడీ చేయి ఇన్ ద సెన్స్ అన్ని లంచ్ బాక్స్లు అవి ఇవి పెట్టు, తర్వాత అత్తమామల్ని చూసుకో, తర్వాత టిఫిన్ పెట్టు టైంకి, తర్వాత మళ్ళీ నా వీడియో పనులు చూసుకో, మళ్ళీ నాకు టెక్నికల్గా కూడా చాలా వర్క్ ఉంటుంది. ఎందుకంటే అమ్మ ఛానల్స్ని అండ్ మా ఛానల్ని అన్నీ నేనే హ్యాండిల్ చేస్తుంటా. సో స్పాన్సర్స్ తోటి ఉంటాయి, ఇలా రకరకాల పనులు ఉంటూ ఉంటాయి అనమాట. అండ్ మళ్ళీ టైంకి మిగతా పనులన్నీ కూడా చేసుకునేలాగా, ఇట్లాగా ఒక రోబో లాగా లిటరల్లీ చెప్పాలంటే అలా డైలీ అదే పనులు చేసుకుంటూ ఒకనొక టైంలో మనకేంటంటే కొంచెం మన లైఫ్ ఏంది ఇది అన్నట్టుగా మనకే అనిపిస్తూ ఉంటుంది. అంటే నాట్ ఎవ్రీడే సండే కదా, ప్రతిరోజు మనం అన్ని యాక్టివ్గా హ్యాపీగా మన పనులన్నీ పర్ఫెక్ట్గా చేసుకుంటూ వెళ్తాం. బట్ మనకు కూడా కొన్ని మూడ్ స్వింగ్స్ ఉంటాయి, కొంచెం హార్మోనల్ చేంజెస్ ఉంటాయి, ఎస్పెషల్లీ లేడీస్కి. ఒక్కొక్కసారి మనకు కూడా బ్రేక్ కావాలి అని అనిపిస్తుంది. ఇప్పుడు హస్బెండ్ వీళ్ళందరూ ఆఫీస్కి వెళ్తూ ఎలా అయితే వీకెండ్ హాలిడేస్ లాంటి బ్రేక్స్ వస్తాయో, మనకు కూడా అట్లాంటి ఒక బ్రేక్ కావాలి అని అనిపిస్తుంది కదా. ఇప్పుడు బ్రేక్ అనుకోని, ఇప్పుడు సపోజ్ బయటకే వెళ్తున్నాం అనుకోండి, పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాం అనుకోండి, వాళ్ళకి ఏం నచ్చుద్ది, నీకు ఇది చూడు అది చూడు, ఇది తింటావా అది తింటావా, ఇది అది అనుకుంటూ ఎంతసేపు వాళ్ళ ఆలోచనే మన బ్రెయిన్లో ఉంటుంది. మనం మన గురించి తక్కువ ఆలోచించుకుంటాం, ఎంతసేపు పిల్లల గురించి ఇలాగే ఆలోచిస్తుంటాం కదా. ఇప్పుడు ఇన్ కేస్ బయటకు వచ్చినా మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ 4ంటికి వెళ్ళా మామయ్య గారికి టీ ఇవ్వాలి, లేకపోతే ఈవినింగ్ స్నాక్స్కి రెడీ చేయాలి, లేదా నైట్ డిన్నర్కి రెడీ చేయాలి, వెళ్ళిపోవాలి, ఇంట్లో వెయిట్ చేస్తుంటారు. ఇట్లా ఈ ఆలోచనలు అన్నీ ఏంటంటే మనకు కనబడకుండానే ఒక రెస్పాన్సిబిలిటీ వల్ల మనం స్ట్రెస్ ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటాయి జనరల్గా ఇలాంటివన్నీను. అలా అని ఇవన్నీ ఏవో పెద్ద పెద్ద సమస్యలు లేకపోతే ప్రాబ్లమ్స్ అన్నట్టు ఏమీ కాదు. ఇవన్నీ జస్ట్ చిన్న చిన్న ఇబ్బందులు, ఎవ్రీడే లైఫ్లో మనం ఫేస్ చేసే కొన్ని కొన్ని ఇబ్బందులు అనమాట, అంతే.
ఇదో పెద్ద ప్రాబ్లం లాగా మనం ఏం బాధపడిపోక్కర్లేదు. కాకపోతే ఎప్పుడైనా ఒకసారన్నా మనకు ఒక బ్రేక్ లాంటిది కావాలి కదా. ఎప్పుడు వండుకోవాలి, తినాలి, టైంకి వెళ్ళాలి, రెస్పాన్సిబిలిటీ, ఇంటికి వెళ్ళిపోవాలి, వాళ్ళు వెయిట్ చేస్తుంటారు, వీళ్ళు వెయిట్ చేస్తుంటారు, వీళ్ళు తిన్నారా లేదా, వాళ్ళు తిన్నారా లేదా, ఇవన్నీ మన బ్రెయిన్ లో నడుస్తూనే ఉన్నంతసేపు యూ డోంట్ ఫీల్ ఎనీ హాలిడే ఈవెన్ ఇఫ్ యూ చేంజ్ ద లొకేషన్. Here we came to the very famous Cable Bridge. అమ్మో, ఎన్ని రోజులైందో దీన్ని చూసి అన్నట్టు అనిపిస్తుంది నాకు. ఈ మధ్యకాలంలో రాలేదు కదండి, మొన్న వచ్చినప్పుడు కూడా ఇటు రాలేదు, వేరే రూట్ లో వచ్చాం. న్యూయార్క్ సిటీ కూడా పనిచేయదు మన హైటెక్ సిటీ ముందు, సైబర్ సిటీ ముందు. లండన్ బ్రిడ్జ్ మే ఫాల్ డౌన్ బట్ కేబుల్ బ్రిడ్జ్ విల్ నాట్. బాగా కుమార్ ఆంటీ ఫేమస్ అయింది కదా, అదే రోడ్ ఇది. మొత్తం ఇటు సైడ్ అన్ని కార్ పార్క్ చేస్తున్నాయి, ఇటు సైడ్ అన్ని పార్క్ చేస్తున్నాయి. మొత్తం ఫుడ్ స్టాల్సే ఉన్నాయి కదా, మొత్తం ఫుడ్ స్టాల్సే రకరకాలవి. ఇక్కడ బొంగులో చికెన్ కూడా చేస్తున్నారండి, చూసారండి? నాకేమన్నా కొనిపెడతారా? ఇవన్నీ ఫుడ్ స్టాల్స్, రకరకాల స్టాల్స్ ఉన్నాయి. యాజ్ ఐ టోల్డ్ యూ, ఐ నీడ్ ఏ హాలిడే, ఐ నీడ్ ఏ బ్రేక్ అని అనిపించింది. అంటే హాలిడే ఇన్ ద సెన్స్ ఏదో రెస్ట్ ఫిజికల్గా అలా కాదు, మెంటల్గా ఒక బ్రేక్ కావాలి. అంటే రెగ్యులర్గా ఉండే థాట్స్, రెగ్యులర్గా ఉండే పనులు, రెస్పాన్సిబిలిటీస్, వీటి నుంచి ఒక బ్రేక్ కావాలి, చేంజ్ ఆఫ్ థాట్స్ కావాలన్నమాట. అంటే చాలామంది సజెస్ట్ చేశారు, వై డోంట్ యూ గో ఫర్ ఎ వెకేషన్ అలానని చెప్పి. బట్ అదంతా మాకు పాసిబుల్ కాదు, వెకేషన్స్కి వెళ్ళే టైప్ కాదు, అండ్ అంత పాసిబిలిటీ కూడా లేదు. సో నాకున్న పాసిబిలిటీస్లో ఏం చేయొచ్చు ఏంటి అన్నయ్యే మనం ఫిగర్ అవుట్ చేసుకోవాలి కదా, ఎందుకంటే ఎవ్రీబడీస్ లైఫ్ ఈజ్ డిఫరెంట్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీ డే వీళ్ళకి ఇచ్చేసామా, అది చేసామా, ఇది పెట్టామా, అది పెట్టామా, వాళ్ళకి ఈ ఆన్సర్ చేసామా, వాళ్ళకి అవి ఇచ్చామా, ఇట్లాగా ఎవ్రీ డే ఐఎమ్ ఆన్సరబుల్ టు మెనీ పీపుల్. చాలా పనులు ఉంటాయి, నేననే కాదు, మోస్ట్లీ మన అందరం అంతే. ఒక రోజులో ఎంత మందికి ఎన్ని విధాలుగా ఆన్సరబుల్ ఉంటాం చెప్పండి. చిన్న చిన్న వాటర్ అందించే దగ్గర నుంచి, పని వాళ్ళ దగ్గర నుంచి, వంటలు, లేకపోతే మనం ఏమన్నా ఇట్లా మన ప్రొఫెషన్ ఏదన్నా ఉంటే దానికి సంబంధించి అవి ఇవి అనుకుంటూ వీఆర్ ఆన్సరబుల్ టు మెనీ పీపుల్. సో అట్లీస్ట్ వన్ డే అన్నా కొంచెం డిఫరెంట్గా ఉండాలి అని అనుకుంటాం చూడండి, అలాంటి డే అనమాట ఈరోజు నాకు. సో మా వారు అదే చెప్పారు, డోంట్ థింక్ అబౌట్ ఎనీథింగ్, నీ దేని గురించి ఆలోచించకు, డూ వాట్ ఎవర్ యూ వాంట్ డూ, లైక్ నీకు ఏది కావాలో అది చెయ్యి, ఎక్కడికి వెళ్దామో చెప్పు వెళ్దాము అన్నట్లుగా అన్నారన్నమాట. సో అందుకని గచ్చిబౌలి యాక్చువల్లీ మా వారికి పని ఉంది. సో ఆయన మీటింగ్ అయ్యేంత వరకు నేను అక్కడ కూర్చొని పేపర్ చదువుకుంటూ కూర్చున్నాను. ఇంకా తర్వాత ఈ రోజు మనం త్వరగా కూడా ఇంటికి వెళ్ళదు, ఎందుకంటే ఎప్పుడు బయటకు వచ్చినా మేము చీకటి పడే లోపల ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాము, ఎందుకంటే వీ హ్యావ్ అవర్ రెస్పాన్సిబిలిటీస్ దేర్. సో అందుకని ఎప్పుడు లేట్ నైట్ వరకు ఉండడం బయట ఇట్లాంటివి అసలు ఎప్పుడు చెయ్యలేదు, లిటరల్లీ చెప్పాలి అని అంటే. అండ్ దట్టు పిల్లలు ఉంటే ఒకసారి మనం పేరెంట్ అయ్యామంటే ఇంకెప్పుడు వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాము బై డిఫాల్ట్, అది కూడాను. సో అట్లాగా అవన్నీ ఆలోచించకు అని ఇంకెప్పుడు డిఎల్ఎఫ్ అని నేను వింటూ ఉంటాం అనమాట. ఈ డిఎల్ఎఫ్ స్ట్రీట్ చాలా ఎప్పుడు రష్గా కలకలాడుతూ ఉంటుంది, అలానే విన్నాను తప్ప ఎప్పుడు చూడలేదు. సో అందుకని ఆ డిఎల్ఎఫ్ స్ట్రీట్కి వచ్చాం అనమాట. అంటే ఒకసారి డిఎల్ఎఫ్ ఆఫీస్ ఉంది, ఇంకొక సైడ్ అంతా ఫుడ్ కోర్ట్స్, రకరకాల స్ట్రీట్ ఫుడ్స్ అన్నీ ఉన్నాయి, నాట్ జస్ట్ స్ట్రీట్ ఫుడ్స్, యూ నేమ్ ఇట్ ఎవ్రీథింగ్ అన్నీ ఆ స్ట్రీట్లో ఉన్నాయన్నమాట. వరుసగా చాలా షాపులు ఉన్నాయి. ఇంకా అక్కడ ఆగి ఏదైనా డిఫరెంట్గా తిందాము అని అనిపించి అక్కడ ఏ పుల్లట్లు అన్నీ అమ్ముతున్నారన్నమాట. సో పాయ విత్ పుల్లట్లు తిన్నాము. పుల్లట్లు అంటే కొంచెం పిండి పులిస్తే ఎలా ఉంటుంది అలా కొంచెం స్లైట్ పుల్లగా అలా ఉంది. పాయ బాగానే ఉంది, కానీ బై డిఫాల్ట్ బయట చేసే నాన్ వెజ్ కర్రీస్లో వాటిల్లో ఆయిల్ ఎక్కువ వేసేస్తారు కదా, కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసారు. టేస్ట్ అయితే బాగానే ఉందిలేండి. ఇంకా అవన్నీ చూసుకుంటూ ఓకే నైట్ లైఫ్ ఇలా ఉంటుంది అటు సైడ్ అని అనుకుంటూ ఉన్నాం అనమాట. సో అలాగా ఒక రెగ్యులర్గా చేసేదానికన్నా కూడా కొంచెం డిఫరెంట్గా చేయాలి ఈ రోజు అనుకున్నాం. ఇదిగోండి ఇదే డిఎల్ఎఫ్ గేట్ అనమాట. డిఫరెంట్గా అంటే ఏదో చప్పపాడికి ఏదో చేస్తామని కాదులేండి, జస్ట్ మైండ్లో వేరే వాళ్ళ గురించి ఆలోచించకుండా జస్ట్ నా గురించి, నాకేం కావాలి ఇప్పుడు, నేను ఏం చేస్తే హ్యాపీ ఫీల్ అవుతా అన్నది జస్ట్ అట్లీస్ట్ ఫర్ ఫ్యూ అవర్స్. సో అలాగా ఏం కావాలంటే అది చెయ్యి అని అనేసరికి మా వారు ఇంకా అదే పండుగ చేసుకుంటున్నాను అనమాట ఇవాళ. అండ్ ఐ బాట్ సమ్ చూరోస్ విత్ చాక్లెట్ డిప్. తిని చాన్నాళ్ళు అయింది అని అనిపించింది. అక్కడే డిఎల్ఎఫ్ స్ట్రీట్ దగ్గరే ఈ చూరోస్ కూడా తీసుకొని సరే ఏదైనా మాల్కి వెళ్దాం అని అనుకున్నాం. సో ఇప్పుడు మనం వెళ్తున్నాం నెక్సస్ మాల్కి. ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదండి దీనికి, ఫస్ట్ టైం అనమాట వెళ్ళడం. సరే చూద్దాము అని వెళ్తున్నాం నెక్సస్ మాల్. దీనికి కలర్ లైట్ పెట్టారండి, గ్రీన్, బ్లూ, పింక్ ఇట్లా మారుతుంది బిల్డింగ్. పెద్ద మాల్ అయితే కాదనుకుంటా, చిన్నగానే ఉంది కదండి.
అంటే ఏఎంబి నార్బిట్ ఆ రేంజ్లో కాదేమో అనిపిస్తుంది బయట నుంచి చూడడానికి. లోపలికి వెళ్ళాక చూద్దాం ఎలా ఉంటుందో. ఇదే నెక్సస్ మాల్. మీరు అందరూ ఆల్రెడీ చూసే ఉంటారు చాలా మంది, చూడని వాళ్ళు ఈ వీడియోలో చూసిద్దరు. కానీ ఇంకెప్పుడు నెక్సస్ మాల్ చూడలేదు కదా అని ఇటు వచ్చాము. లిటరల్గా షాపింగ్ చేయడానికి కానీ అట్లాగే ఏమీ లేదు. జస్ట్ త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి అనే ఆలోచన ఎప్పుడు బయటకు వచ్చినా ఉంటుంది. సో అలాంటి ఆలోచన లేకుండా యూ స్పెండ్ ఎంత టైం కావాలో అంత టైం స్పెండ్ చెయ్యి అని అన్నారు మా వారు. సరే కొత్త మాల్ అయితే అట్లీస్ట్ చూసినట్టు ఉంటుంది, ఏమున్నాయి ఏంటి అన్నవి చూసినట్టు ఉంటుంది కదా అని చెప్పి ఇక్కడికి వచ్చామన్నమాట నెక్సస్ మాల్కి. సో ఆ మాల్ కూడా బాగుంది. అంటే బయట నుంచి చూస్తే ఏమో చిన్నగా ఉందేమో అని అనిపించింది, కానీ విడ్త్ చాలా పెద్దగా ఉంది. సో ఓకే ఇది కూడా పెద్ద మాలే అని అనిపించింది లోపలికి ఎంటర్ అయిన తర్వాత, అదంతా వాక్ చేసిన తర్వాత అంతాను. అండ్ నేనైతే నాకు షాపింగ్ ఏమైనా చేయాలి అని కూడా ఏమీ అనిపించలేదు, జస్ట్ ర్యాండమ్గా చూస్తూ ఉన్నా. మా వారు మాత్రం ఏమో టీషర్ట్స్ కావాలి అని చూసారన్నమాట. అసలు వాళ్ళ బట్టలు ఏంటంటే అంత కాస్ట్ ఉంటాయి, ఏ పట్టు చీరల్లాగా. ఒక్క టీ షర్ట్ ఇట్లాంటివి కూడా 3000. నార్మల్ టీ షర్టే కదా, పైగా మా వారన్నీ ఎలిసిపోయిన రంగులు ఎత్తుక్కుంటూ ఉంటారు. ఇంకా వేలు పోసి ఆ ఎలిసిపోయిన టీ షర్టే ఏవో తీసుకున్నారు. అఫ్ కోర్స్ వాళ్ళంతా బ్రాండెడ్ స్టఫ్ వాడతారు కాబట్టి అలాగే ఉంటాయి రెండు రేట్లు అవన్నీ. నెక్సస్ మాల్ బాయ్ బాయ్. బయట నుంచి చూడడానికి చిన్నగా ఉంది కానీ వెడల్పు ఎక్కువ ఉంది, పెద్దగానే ఉంది. అవును, రోడ్ మధ్యలో బాక్స్ క్రికెట్ ఉందా? అయ్యయ్యో, రోడ్ మధ్యలో, నిజమే రోడ్ మధ్యలో పెట్టారు. దీన్ని బుక్ చేసుకుంటారా అండి? 2 కోర్ట్స్ ఉన్నాయి. ఇది ఫుట్బాల్ అనుకుంటండి, గోల్ పోస్ట్ కూడా ఉంది. ఓ, హైదరాబాద్ లో గ్రౌండ్ లేక చివరికి డివైడర్ల కింద కూడా, డివైడర్ కాదు ఫ్లైఓవర్ కింద కూడా బాక్స్ క్రికెట్లు పెట్టేస్తున్నారు. మొత్తానికి ఈ రోజంతా మధ్యాహ్నం నుంచి నైట్ వరకు తిరుగుతూనే ఉన్నాం అనమాట. ఎప్పుడైనా ఇలా నైట్ వరకు తిరిగినా ఏదైనా పని ఉండి ఆ పని వల్ల లేట్ అవ్వడం అంతే తప్ప మా అంతటి మేము ఎప్పుడు ఇలాగ లేట్గా తిరిగి రావడం లాంటివి చేయలేదు. సో సమ్వాట్ డిఫరెంట్ అని అనిపించింది. ఒక్కటి ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే మబ్బులు చూసి ముంతలో నీళ్ళు వంపుకుంటున్నట్టు ఎవరినో చూసి ఏదో చూసి మనం అలా చేయట్లేదని బాధపడడం కన్నా మనకేది పాసిబుల్ అవుతుంది, మనకున్న దాని ప్రకారం మనకున్న బౌండరీస్ ప్రకారం ఏది పాసిబుల్ అవుద్ది అన్నవి చూసుకొని అప్పుడప్పుడు అన్నా అవి చేస్తే సరిపోతుంది కదా అని అనిపించింది. సో మొత్తానికి ఐ హ్యాడ్ ఎ గుడ్ టైమ్. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యు ఆల్ ఇన్ అనదర్ వీడియో. బాయ్.